అంటే మట్టిలో మాణిక్యాలు ఉంటారని చెప్పేసి విన్నాం కానీ సో ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తున్నాం. గమపా గరిస సాని నీ 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 ధని రా ధని రా పదపా గమపా గరిస. గాన కోగిల ఇక్కడుంది, ఇంకో కోగిల పైనుంచి అరుస్తా ఉంది. అది ఎప్పుడు అరలేదు ఈ మధ్యన, ఇప్పుడు అరుస్తుంది. అదే మీరున్నారు కదా, మీరు పాడుతున్నారు. అంటే మీలో టాలెంట్ ఉందని చెప్పేసి అసలు మీ అబ్బాయి ఎట్లా గుర్తించిండు, ఎప్పుడు గుర్తించిండు? ఒకరోజు రీసెంట్గా నేను వంట చేస్తుండగా మన రాధా శ్యామలు అని ప్రభాస్ గారి మూవీ అందులోని ఒక పాట పాడాను. ఓకే. కదలడమే మరి చెడుగా కాలాలు మిమ్మే చూసి చెటకు ఏమో తెలియదుగా. సూపర్ అసలు. కాదు, నేను వచ్చినప్పుడు మీరు మాట్లాడినప్పుడు వేరే వాయిస్ ఉంది, మీరు పాడుతుంటే వేరే వాయిస్ వస్తుంది. అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని. ఎవరు ప్రాక్టీస్ చేపిస్తారు మీకు? పదని గరి సరి నిసా పదని గరి సరి సరి పదని గరి సరి ని మామ మరే రీ స మామ మరే రీ స నీ గరి స నీ ద ప పదని గరి సరి నిసా పదని గరి సరి సరి పదని గరి సరి ని మామ మరే రీ స మామ మరే రీ స నీ గరి స నీ ద ప పదని గరి సరి నిసా. సో ఫస్ట్ మీరు రీల్ చేసినప్పుడు అంటే మీ అబ్బాయి పోస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏమనుకున్నారు? అమ్మలో ఇంత టాలెంట్ ఉందా, ఒకసారి పెడదాం ఏముంది అని నేను వద్దని చెప్పిన కూడా అబ్బాయి పెట్టాడు. అంటే మీరు స్టేజ్ పైన పాడడం ఎట్లా అనిపించింది? అంటే చాలా భయం వేసింది. అదొక ప్రపంచం, ఇదొక ప్రపంచం. అవును. కెమెరాలు అవన్నీ చూసేసరికి నాకు చాలా భయం వేసింది. అంటే దేవుడిచ్చిన వరం ఉంది కాబట్టి ఇంత మంచిగా గొంతు ఉంది, మీరు పాడుతా ఉన్నారు. అంటే మీది లవ్ మ్యారేజ్ అన్నట్టు. లవ్ మ్యారేజ్. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసిరా? చాలా చేశాను. పెళ్లి చేసుకున్న తర్వాత మేము బ్రతుకు తెరువు కోసం చెన్నై వెళ్ళాం. ఓకే. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది. ఓకే. ట్రైన్ యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పటి నుంచి నాకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ సపోర్ట్ వల్ల ఇక్కడ ఉండగలుగుతాను, అతన్ని బాగా చేసుకోగలిగాను. ఈ రోజు కూడా ఆడే అమ్మ అమ్మ మా అమ్మ లేకపోతే నిండి. కానీ కన్నబిడ్డలు ఎట్లా ఉన్నా తల్లి చూసుకుంటుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా. అంటే మీరు బాధపడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది? ఇంకా కాల్లో గాయం. ఇప్పుడు మీరు ఆ మేస్త్రి పనికి వెళ్తున్నారా? సో అక్కడ మొత్తం నిల్చునే చేయాలి కదా, మరి కష్టం కదా. కాలు కూడా బాగాలేదు, ఒకసారి మీరు కాలు కూడా చూస్తే మీకు చూపిస్తా. సో కాలు కూడా బాగాలేదు. సో వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేది నా చిన్న రిక్వెస్ట్. సో నా సైడ్ నుంచి అమ్మ చిన్న హెల్ప్ అంతే. అంటే ఇట్లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి మనం ఏదన్నా ఒక హెల్ప్ చేయాలి కాబట్టి సో నా సైడ్ నుంచి నేను అడుగుతున్నా మన సబ్స్క్రైబర్స్, సో ఏదో విధంగా ఒక చిన్న హెల్ప్ చేస్తే బాగుంటుంది. పాటలు పాడతారా? ఒక మంచి పాట ఏదన్నా. ఎంత టాలెంట్ ఉంది సార్ వీళ్ళ దగ్గర. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆమె పాటలు వింటే అసలు సోషల్ మీడియానే ఒక ఊపుతున్నారు. సో అంటే ఆమె సాంగ్స్ వింటే గూస్ బంప్స్ రావడం. అంటే ఈమెను ఎప్పటి నుంచో నేను ఇంటర్వ్యూ చేయాలని చెప్పి హైదరాబాద్ నుంచి ఇంత దూరం రావడం జరిగింది. సో ఆమె ఎవరో కాదు, శారద సింగర్ గారు. అమ్మ నమస్తే. సో ఎలా ఉన్నారమ్మా? చాలా బాగుంది. సో అంటే మట్టిలో మాణిక్యాలు ఉంటారని చెప్పేసి విన్నాం కానీ సో ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తున్నాం. సో రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, అది నాకు రాదు సరిగ్గా, సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ పాట మాత్రం అసలు వేరే లెవెల్. సో అంటే అది వింటుంటే చాలామంది ట్రై చేశారు మీ రీల్ని చూసి. దాని తర్వాత చాలామందికి రాలేదు కూడా, కానీ ఒక్క పర్సన్ ఏమో చాలా బాగా పాడిండి అది. సో ఒక్కసారి ఆ సాంగ్తో మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? గమపా గరిస సాని నీ 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 ధని రా పదపా గమపా గరిస
సని ని 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 ధని దా ప ప పద ప సా పద ప మరి మగా సరి రి గ గ మ మ ప ప ద ప మ గరి సరి రి గ గ మ మ ప మ ప మ గరి సరి రి గ గ మ మ ప సరి రి గ గ మ మ ప కన్నే కన్మణి ఉన్నోడ సరనాగిరే. సూపర్ అసలు. అంటే మన తెలుగు సాంగ్సే కాదు, అటు హిందీ సాంగ్స్, ఇటు కన్నడ, తమిళ్ అన్నీ మీరు పాడేస్తున్నారు కదా. సో అంటే ఎవరు ప్రాక్టీస్ చేపిస్తారు మీకు? మా అబ్బాయి. అబ్బాయి. సో అంటే ఇది నేర్చుకోవడానికి ఎన్ని అవర్స్ పట్టింది? 2 రోజులు పట్టింది. 2 రోజులు పట్టిందా? ఓకే. అంటే మీలో టాలెంట్ ఉందని చెప్పేసి అసలు మీ అబ్బాయి ఎట్లా గుర్తించిండు, ఎప్పుడు గుర్తించిండు? అంటే నేను పాటలు పాడుతాను, కానీ నేను దేవుడి పాటలు పాడుతాను. ఓకే. ఒకరోజు రీసెంట్గా నేను వంట చేస్తుండగా మన రాధేశ్యాములని ప్రభాస్ గారి మూవీ, రాధేశ్యాములని ప్రభాస్ గారి సినిమా అనమాట. అవును అవును. అందులోని ఒక పాట పాడాను. ఓకే. కదలడమే మరి చెరుగా కాలాలు మిమ్మే చూసి ఎచటకు ఏమో తెలియదుగా అడగనలేనే చెలివిదిగా సమయాలకే సెలవేయిక పేరు లేనిదే ప్రేమ కానిదే ఓ కదే ఇదే కదా అని పాడాను. సూపర్ అసలు. కాదు, నేను వచ్చినప్పుడు మీరు మాట్లాడినప్పుడు వేరే వాయిస్ ఉంది, మీరు పాడుతుంటే వేరే వాయిస్ వస్తుంది. అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని. అసలు నిజంగా అసలు ఎట్లా పాసిబుల్లో నాకు అర్థం కావట్లే. అంటే మీరు పాడుతుంటే అసలు ఎంత బాగుందంటే అంటే నాకు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. సో అంత బాగుంది. సో ఫస్ట్ మీరు రీల్ చేసినప్పుడు అంటే మీ అబ్బాయి పోస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏమనుకున్నారు? సోషల్ మీడియాలో పెడతా అంటే వద్దని చెప్పాను. ఓకే. ఎందుకు నాన్న మనకి వద్దు అనేసి చెప్పాను. ఓకే. మా అబ్బాయికి ఏమనిపించింది అంటే ఇది ఒక మ్యాజిక్ ఏదో వాయిస్ అంటారు కదా. అవునవునా. మా అమ్మలో ఇంత టాలెంట్ ఉందా, ఒకసారి పెడదాం ఏముంది అని నేను వద్దని చెప్పిన కూడా అబ్బాయి పెట్టాడు. పెట్టినప్పుడు ఇంకా మామూలుగా రీచ్ రాలేదు అస్సలు. ఆ పాటకి ఇంకా పైకి ఎత్తిసారు ఇంకా నన్ను ఒక్కసారిగా. ఇంతవరకు వచ్చానంటే నిజం చెప్పాలంటే ప్రేక్షకులకు మాత్రం నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే కామెంట్ పెట్టే విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ నేను ఇంతవరకు సపోర్ట్ చేసి మీరు ఎంతవరకు వచ్చారు చూడు, వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. అంతే. అయితే నేను రాగానే అంటే మీ ఇల్లు చూడ్డము, అంటే మిమ్మల్ని చూడ్డము, అంటే ఇంత పల్లెటూరులో ఉండి మీరు హైదరాబాద్కి ఫస్ట్ టైం రావడం, అంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా రావడం జరిగింది. సో ఆ ఛాన్స్ ఎట్లా వచ్చింది? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మేము ఒకరోజు సడన్గా ఆదివారం రోజు 12 గంటలకు ఫోన్ వచ్చింది మాకు. ఇలాగ శ్రీదేవి మల్లిమాల నుంచి మేము ఫోన్ చేస్తాను అంటే మేము నమ్మలేదు అసలు. ఇదేంటి మా పాడిందే కొద్ది రోజులు కదా, మాకు అప్పుడే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే అంత ఈజీ కాదు కదా. మేము అసలు నమ్మకపోతే ఇక్కడ జబర్దస్త్లోని ఒక ఆడ వేస్తాం గెటప్ లాగా వేస్తారు, లావుగుండి కొంచెం బుగ్గలు ఉంటాయి అతనికి ఫోన్ చేసాం. అతను ఒక కామెంట్ ద్వారా నెంబర్ పెట్టారనమాట మాకు, చాలా బాగా పాడుతుంటాం. అతను నిజమేనమ్మా మీకు ఫోన్ వచ్చింది మీరు వెళ్ళండి అని అక్కడ కన్ఫర్మ్ చేసుకొని మేము వెళ్ళడం జరిగింది. సో అంటే కొంచెం భయం ఉండే ఫస్ట్, అంటే ఎవరు చేసిరో అంటే నిజమా కాదని చెప్పేసి. సో అంటే మీరు స్టేజ్ పైన పాడడం ఎట్లా అనిపించింది? అంటే చాలా భయం వేసింది. భయం వేసిందా? అదొక ప్రపంచం ఇదొక ప్రపంచం. అవును. ఇప్పుడు అక్కడ రష్మి గారు, ఆలి గారు, ఇంద్రజ మేడం గారు, చాలామంది జబర్దస్త్లో ఉన్న చాలామంది ఉన్నారు అక్కడ. కెమెరాలు అవన్నీ చూసేసరికి నాకు చాలా భయం వేసింది. ఇంకెలా పాడానంటే ఇంకా అంతే, ఎంతవరకు వెళ్ళాం కదా మరి అంతవరకు వెళ్ళడమే ఇంకా దేవుని పాడిస్తాను. అయితే ఇప్పుడు ఇన్ని పాటలు పాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు ఇన్స్టా క్రియేట్ చేసి నాకు తెలిసి 5 months కూడా అవ్వట్లే, కానీ ఇంత రీచ్ వచ్చింది, జనాల్లో అందరికి తెలిసిపోయారు. ఇంతకుముందుకు సనిదప సాంగ్ పాడిరు, ఇప్పుడు సరిగమప సంథింగ్ అది పాడిరు కదా. సో అది నాకు తెలిసి అది 4 కోట్ల మంది చూడడం జరిగింది. అసలు చాలా తక్కువ మందికి ఆ రీచ్ వస్తుంది. అంటే మీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి అంత బాగా రీచ్ వచ్చింది. ఇంకోటి ఇప్పుడు గాన కోగిల ఎక్కడుంది, ఇంకో కోగిల పైనుంచి అరుస్తూ ఉంది. సో అంటే మీరు పాడుతున్నారు కదా, నేను కూడా పాడతాను చెప్పేసి అదే కోకిల పైనుంచి సౌండ్ చేస్తూ ఉంది కదా. అది ఎప్పుడు అరలేదు ఈ మధ్యన, ఇప్పుడు అరుస్తుంది. అదే మీరున్నారు కదా, మీరు పాడుతున్నారు అంటే ఆ పాటనే వింటారా, నాది కూడా వినండి అని అక్కడ నుంచి వినిపిస్తున్నట్టుంది. అంటే ఇంకోటి ఏదైనా ఒక మంచి సాంగ్ పాడండి.
ఇప్పుడు మన రీసెంట్గా అది వచ్చింది కదా, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఆ పాట. మ్మ్. పదని గరి సరి నిసా పదని గరి సరి సరి పదని గరి సరి ని మామ మరే రీ స మామ మరే రీ స నీ గరి స నీ ద ప పదని గరి సరి నిసా పదని గరి సరి సరి పదని గరి సరి ని మామ మరే రీ స మామ మరే రీ స నీ గరి స నీ ద ప పదని గరి సరి నిసా. సూపర్. అసలు సంగీతం నేర్చుకున్నారా మీరు? లేదు, సో అంటే ఇది ఎట్లా పాసిబుల్? అంటే మీరు ఇట్లా దాని వినంగానే మీకు ఎట్లా వచ్చేస్తుంది అసలు? అంటే దేవుడిచ్చిన జ్ఞానం అనుకోండి, చదువు లేదు. మ్మ్. ఏదైనా అబ్బాయి రాసిస్తే అది చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అబ్బాయి నేర్చుకున్నాడు ఆ పాట. అది ఎంత సంగీతం అవని ఓకే, ఫస్ట్ తను నేర్చుకుంటాడా? నేర్చుకుంటాడు. ఓకే నేర్చుకున్న తరువాత నాకు చెప్తాడు, ఎలా పాడాలమ్మా అలా పాడాలమ్మా. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇది సాంగ్ ఉంటుంది, ఏందయ్యా స్వామి అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ బాగా అనిపించింది నాకు ఒక్కసారి ఆ పాట. ఏందయ్య స్వామి ఇట్టగాస్తాదే వెన్నెల ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాల వీచే గాలికి అత్తర దిందెవ్వరో మారే జాముకి మందు పెట్టిందెవ్వరో మాయదారి మన సాగక జాగర మాయారా తడిసిపోయారా తడి మెరిసిపోయారా నీ చిలిమి కళ్ళల్లో ఒళ్ళే మరిసిపోయారా తడిసిపోయారా తడి మెరిసిపోయారా నీ చిలిమి కళ్ళల్లో ఒళ్ళే మరిసిపోయారా. సూపర్ అసలు. సో నాకు ఇష్టమైన సాంగ్ ఒకటి ఉంది, ఆ సాంగ్ పాడాలి. ఆకాశం అందరు కదా ఇష్టమైందా? సాంగ్ మన యాదవ్ గారు అదే నాన్న చేసినప్పుడు ఆ పాట ఇష్టం పాడి చాలా బాగుంటుంది ఆ పాట అసలు. ఒక్కసారి ఆ పాట. ఏ పువ్వు అది కదా, ఆ. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది ఏ మొద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది బంధాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా మందారం విరబోయి పెదవులు మధువులనే చవి చూడమనగా పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలిదెను ఆకాశం ఏనాటిదో అనురాగం అలాంటిది ఏనాడో పాడండి. నేను చాలా సార్లు విన్నా ఈ సాంగ్, ఎందుకో అది బాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ మూవీ వచ్చినప్పుడు కూడా మూవీ చూస్తూ ఉంటా. అసలు మీరు ఎంతవరకు చదువుకురమ్మా? 4వ తరగతి. 4వ తరగతి. సో అంటే అన్ని స్పష్టంగా చదవగలరా? ఇంగ్లీషు తెలుగు? ఇంగ్లీష్ చదవలేను, ఓకే. తెలుగు అయితే చదువుతాను. ఓకే. రాయడం తప్పులు రాస్తాను కానీ చదవడం మాత్రం అది ఏదని చదువుతాను. ఓకే. తెలుగులో మాత్రం కొన్ని కొన్ని అవి ఉంటాయి కదా ఒత్తులు అవి చదవలేను. అదైనా చదవకపోతే క్రాంతి చెప్తాడు. ఓకే. అంటే ఎప్పుడైనా మీరు ఊహించుకున్నారా, అంటే ఈ పల్లెటూరు నుంచి అంటే హైదరాబాద్ వెళ్తాం, ఇట్లా టీవీలో కనిపిస్తాం, ఇట్లా వచ్చి ఇంటర్వ్యూలు చేస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. అస్సలు. అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఏమని చెప్తారు? అంటే నా నా ఇదేంటి, నేను ఒక పల్లెటూరులోనే ఏదో బ్రతుకు తెరువు ఉన్నట్టు మేము ఉన్నామే. సడన్గా ఇంత రేంజ్ కంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కూడా మీరు శారదాకరు కదా, మీరు పాటలు పాడతారు కదా, ఒక సెల్ఫీ తీసుకుంది అని అడిగితే నేనేనా అని నాకు కొంచెం సో అనిపిస్తూ ఉంటుంది చాలా. అంటే ఈ స్టేజ్ వరకు వచ్చారు, మీ టాలెంట్ ఉంది, అంటే దేవుడిచ్చిన వరం ఉంది కాబట్టి ఇంత మంచిగా గొంతు ఉంది, మీరు పాడుతూ ఉన్నారు. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసిరా? చాలా చేశాను. సో వాటి గురించి మాట్లాడదాం. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటుంటే పెళ్ళి కాకముందు? పెళ్ళి కాకముందు మేము కష్టపడి బ్రతికే ఫ్యామిలీ. పెళ్ళైన తర్వాత నేను చాలా ఇబ్బందులు. పెళ్ళైన తర్వాత అంటే మీది లవ్ మ్యారేజ్ అన్నట్టు? లవ్ మ్యారేజ్. ఓకే. అంటే మీరు అంటే పెద్దవాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవడం లేదు? ఇష్టం లేదు. ఇంట్లో వాళ్ళకి వాళ్ళే కానీ ఇష్టం లేదు. ఓకే. వాళ్ళకిద్దరికి ఇష్టం లేకపోతే మా ఇంటికి మా ఆయన వచ్చేసారు. ఇక మా అమ్మలు పెళ్లి చేశారు మాకు. పెళ్లి చేసుకున్న తర్వాత మేము బ్రతుకు తెరువు కోసం చెన్నై వెళ్ళాం. ఓకే. చెన్నై వెళ్ళేటప్పుడు మా అబ్బాయి, నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటే మా ఆయన ఇక్కడ మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్తుండగా ట్రైన్ నుంచి పడిపోయారు. ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఓకే. ట్రైన్ యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పటి నుంచి నాకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి ఇంకా. ఓకే. అంటే అంకుల్ ఎట్లా పరిచయం మీకు?
మాకు అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ అక్క చెల్లెలు అనమాట. ఓకే. ఆ ఊరు వెళ్ళేదాన్ని నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఓకే. మా ఆయన అక్కడ దగ్గరలో బాగా బంధువులం అనమాట. ఓకే. చిన్నప్పుడు కానీ అతని ముందు పుట్టి అతని ముందే పెరిగాను నేను. ఓకే. అంటే ఇష్టపడుకున్నారా? అంటే లవ్ చేసుకున్నారా? అంటే ప్రపోజ్ అంటే గాని? ఫస్ట్ వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మ చనిపోతే మారటమ్మ ఉండేది. ఓకే. ఆవిడ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసింది అనమాట, కట్నం. ఆహా! ఓకే. అంటే మీరిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఫస్ట్ వచ్చారు మాకు అడగడానికి. ఆ! అడిగితే వాళ్ళ అమ్మ ఎక్కువ డబ్బులు అడగడం జరిగింది. మా ఆయనకి నేను నచ్చి ఇక వాళ్ళతో ఫైట్ చేసి మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసాడు. ఓకే. మా అమ్మాలు గుడిలో మ్యారేజ్ చేశారు అనమాట. ఓకే. సో పెళ్లి తర్వాత కష్టాలు మొదలైనాయి. అంటే ఎట్లాంటి కష్టాలు? అంటే బాబు 2వ నెల ప్రెగ్నెంట్ నాకు. హ్మ్. ప్రెగ్నెంట్ అయితే పడిపోయారు. ఇక ట్రైన్ నుంచి పడిపోయిన తర్వాత ఇంకా పాటలు పాడేదాన్ని, కానీ నాకు ఇంత రేంజ్గా పాడదానని నాకు తెలియదు కదా. ఓకే. ఇంకా మామూలుగా ఇంట్లో పాడుకోవడం అలాగా ఇది. కాకపోతే మా ఆయనకు ట్రైన్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల చాలా ఫేస్ చేశాను నేను. చిన్న వయసు, తెలియని వయసులోన అతన్ని చూసుకోవాలి, యువతలు ప్రెగ్నెంట్ నేను. చాలా మీకు చెన్నై చిట్టనాడు హాస్పిటల్ తెలిసే ఉంటుంది. 10 సంవత్సరాలు వర్క్ చేసాం మేము చెన్నైలో. ఓకే. బాగా సంపాదించాము, బాగానే ఉండేవాళ్ళమే. మొత్తం అంతా అయిపోయింది మా ఆయనకి అయిపోయి చాలా ఇబ్బందులు నేను పడ్డాను. అంటే యాక్సిడెంట్ ఎట్లా అయింది అసలు? ట్రైన్ యాక్సిడెంట్ అంటే మా ఆయన అంటే ఎక్కువ జనాలు ఉన్నారు. జనాలు ఉండడం వల్ల మా ఆయన షర్ట్ పట్టుకుని ఒక అతను లాగేసి ఇద్దరు పడిపోయారు. ఓకే. మా ఆయన పడిపోయారు, అతను పడిపోయారు. సో అంటే ఏమైనా ఉండే అప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత? అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండే? అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అంకుల్కి? అంటే ఇది ప్లాట్ఫామ్ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం మాంసాలు తీస్తాయి. ఓకే. ఇప్పుడు కూడా కాలు కొంచెం ప్రాబ్లమే ఉంది. ఓకే. ఈ కాలు మొత్తం ఇదంతా ఒళ్ళు మొత్తం దెబ్బలు, ఒక మొక్కమే బాగుంటుంది. ఓకే. మొత్తం శరీరం మొత్తం దెబ్బలే ఉంటుంది. ఎక్కువ పని చేయలేరు. వారం రోజులు పని చేస్తే వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఓకే. సో ఇదంతా చెన్నైలో ఉన్నప్పుడు జరిగింది. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు రావడం జరిగింది? మరి డబ్బులలో అయిపోయి మరి ఇంకా లేని పరిస్థితిలో నన్ను కాడికి అంతా పెట్టేశాను. ఇంకా నా పరిస్థితి బాగాలేకపోతే అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఓకే. మరి అత్తవారి సపోర్ట్ లేదు, నాకు ఎవరు సపోర్ట్ లేదు. అమ్మాల వల్లే నేను ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇంతవరకు కూడా అమ్మాలే చూసుకుంటున్నారు, నాకంటే ఏం లేదు. సో అంటే అత్త వాళ్ళ ఇంటి వాళ్ళు ఎప్పుడైనా అంటే క్రాంతి పుట్టిన తర్వాత, అంటే మీ అబ్బాయి పుట్టిన తర్వాత మాట్లాడడానికి ఇట్లా మాట్లాడినా కూడా వాళ్ళు మనకి వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, మారటం కదా. ఓకే. సో అంటే నాన్న మీ మామగారు చనిపోయారు, అతనికంటే ఎవరు లేరు, నేనే. ఓహో, ఇంకా మీరిద్దరే, ఇంకా మీరు ఆయనకి, ఆయన మీకు, అంతే. ఇంకా సో మీకు ఎట్లాగో మీ అమ్మ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అదే వాళ్ళ సపోర్ట్ వల్ల ఇక్కడ ఉండగలుగుతాను, అతన్ని బాగా చేసుకోగలిగాను. ఈ రోజు కూడా అదే అమ్మ మా అమ్మ లేకపోతే నేను కానీ కన్నబిడ్డలు ఎట్లా ఉన్నా తల్లి చూసుకుంటుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా. అంటే మీరు బాధపడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. సో అంటే మీరు ఎన్నో పనులు చేశారంట, అంటే ఉప్పర్ పని, అంటే మేస్త్రి పనికి వెళ్ళడము, చాలా పనులు చేశారంట. అసలు ఏమేమి పనులు చేశారమ్మా మీరు? నేను అక్కడ అది మా ఆయన మేస్త్రి పని చేస్తున్నారు, నేను మా ఆయనతో సిమెంట్ పని చేసేదాన్ని. సో అంకుల్కి అట్లా అయిపోయిన తర్వాత మొత్తం ఇల్లు మొత్తం మీరే పోషించడం ఇక? ఇంకంతే, అమ్మ సపోర్ట్ నాకు. మా అబ్బాయి చదువు విషయంలోనైనా ఏదైనా అమ్మ సపోర్ట్ చేస్తుంది మంచిగా. ఎంతమంది మీరు అన్నయ్యలు అక్కయ్యలు అందరూ? అక్కలు ముగ్గురు. ఒక అక్క చనిపోయింది, పెద్ద అక్క, నేను ఉన్నా. ఓకే. అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు లేరు. అన్న మొత్తం ఆడపిల్లలే? ఆడపిల్లలు. ఓకే. క్రాంతి మీకు బాగా సపోర్ట్ చేస్తాడు కదా? అంటే ఎప్పుడైనా అమ్మ మంచివాడు అది అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడా? అంటే ఒక్కొక్క టైంలోనే. మరి అలా సీరియస్ అవ్వకపోతే నేను పాడలేను కదా, అందుకు. అంటే మరి ఈ మధ్య బాగా పాడట్లే అంట కదా, ఎందుకు? ఎందుకంటే ఇంట్లో మరి పని ఎక్కువ. ఇంట్లో మరి తెలుసు కదా, మధ్యతరగతి కుటుంబాలన్న తర్వాత ఏదో ఒక సమస్య, ఫైనాన్స్ ప్రాబ్లం అనగా ఇంట్లో చూసుకోవాలి, అతనికి మెడిసిన్ ఉండాలి. ఈ మధ్యన ఎండలు ఎక్కువ కదా, అతను కొంచెం వర్క్ చేయలేకపోతున్నారు, పని చేయలేకపోతున్నారు. దానివల్ల కొంచెం స్ట్రెస్గా, అది ఆలోచన వల్ల, మైండ్ వల్ల నేను పాటల మీద పెట్టలేకపోతున్నాను. అందుకే కిందట సారి అయితే మాత్రం 2 రోజులకి 3 రోజులకి పెట్టేదాన్ని, ఇప్పుడు వారం 5 రోజులు గ్యాప్ అయిపోతుంది. ఓకే. సో అంటే ఇక అన్నీ ఆలోచించి కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే అంకుల్ ఎన్ని ఇయర్స్ నుంచి, అంటే ఎన్ని ఇయర్స్ బెడ్ రెస్ట్ ఉండే అంకుల్? ఆయన 4 సంవత్సరాలు ఉన్నాడు. 4 సంవత్సరాలు? 4 సంవత్సరాలు మొత్తం మీరే పోషించడం జరిగింది, అంటే మీరే పనులు చేసి అదంతా.
సో ఆ టైంలో ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అనడం జరిగిందా? అంటే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు సంథింగ్ అన్నారా? అన్నారు. మా అటువైపు నుంచి మా ఆయనలో ఫ్యామిలీలో అన్నారు, నేను చేసుకోవడం ఇలాగ అయ్యింది అని. ఓకే. అప్పుడు వాళ్ళకి మీరు ఏమన్నా సమాధానం చెప్పడం జరిగింది? నేనేం చెప్తాను, ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, ఇంకా కష్టమైన నష్టమైన పడాలి నేనే కదా, అదే. అందుకనేసి ఇంకేమన్నా. సో ఇప్పుడు నీకు ఇంతమంది కుటుంబం ఉంది, పెద్ద కుటుంబం ఉంది, సో ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూస్తుంది. సో అంటే అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు సినిమాలలో హీరోలు కానీ హీరోయిన్లు కానీ సో వాళ్ళని కూడా గుర్తుపట్టనంత మిమ్మల్ని గుర్తుపడుతున్నారు నిజం చెప్పాలంటే. సో 4 కోట్ల మంది అంటే చాలా, అది నేను నిజం చెప్తున్నా, మీరు అసలు తగ్గొద్దు. అంటే నేను ఇంతకుముందుకు అబ్బాయితో మాట్లాడినప్పుడు తను అన్నాడు, అంటే ఈ మధ్య కొంచెం మమ్మీ కొంచెం ఫీల్ అవుతుందన్న, అసలు పాడట్లేదు అది ఇది అని చెప్పడం జరిగింది. సో ఇప్పటి నుంచి అసలు మీరు తగ్గొద్దు. అంటే ఇంకా మీరు పాడుతూనే ఉండాలి. అంటే స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఎందుకంటే ఇంతమంది మిమ్మల్ని బాగా పాడుతుంది అని అనుకుంటున్నాం. సో మాలాంటి వాళ్ళు చాలామంది మిమ్మల్ని చూస్తారు కాబట్టి మీరు ఎక్కడ తగ్గొద్దు. సో మా కోసం ఏదైనా మంచి సాంగ్ ఇంకోటి, సో మూడ్ చేంజ్ అవ్వాలిగా. ఏ సాంగ్ అంటే అంత ఇష్టమేందయ్యా ఆ సాంగ్. ఈ సింత నన్నెట్ట పోని పోనీయవు, కూసంత పంజయ్యనియవు, ఎంతోడే వేగానే సంటోడే వెనువు, ముద్దిస్తే వారాము చెయ్యవు, గాలి కౌగిల్లుగా జుట్టు ముట్టేసి ఉంటావు, ఊపిరాడని వరయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయ, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. సూపర్ అసలు. సో వెన్నెలవి సాంగ్ అంటే నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను, హైదరాబాద్ వచ్చాను, అక్కడే సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి, కొంచెం చెలిము చేస్తే అది సొంతమౌనుగా, చెయ్యి వేస్తే కొంగు జరే కొయ్యి మర్రో, నువ్వు 2 మూరల పాడు పేయరా, జగడం వచ్చిన తాకవద్దయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా, అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా, అయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా, ఆ పాట పాడాను. పాడితే అక్కడ చాలా మంది చాలా ఎంత అల్లరి అల్లరి గాల్ చేస్తారు ఆ పాటకి ఈవెంట్లోనే. ఈ పాటకి రఘు కుంచే గారు ఉన్నారు కదా, మన డైరెక్టర్ రఘు కుంచే గారు, అతను ఏమో శారదమ్మ చాలా అద్భుతంగా పాడావని నాకు కామెంట్ పెట్టారు. ఓకే. సో ఇంకో పాట, సో వెన్నెలవే. ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంట, కౌగిట్లో చిక్కబడే గాలిని అడ్డెవరంట, ఎదగిల్లి గిల్లి వసంతాలు ఆడించే, హృదయంలో వెన్నెలనే రగిలించే వారెవరు, పిల్లా పిల్లా పూదోట నిదురమ్మని పూలే భరించు వేళ, పోటీగా కలలోపల త్రేనే గ్రహించు వేళ, వయసే రసాలు విందైతే ప్రేమలే ప్రేమించు. సూపర్ అసలు. తప్పులు పాడుతాను కానీ ఇంకా అంతే. కానీ అంటే తప్పులు పాడుతున్నారు అదంతా పక్కన పెడితే మీ వాయిస్ వినాలనిపిస్తుంది, నేను నిజం చెప్తున్నా. ఇంకోటి ఏదన్నా మంచిది లవ్ సాంగ్. ఎవరిని కలువని చోటులలోన, ఎవరిని తాలువని వేళలలోన, తరివే వరమా తడిపే స్వరమా, ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా 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 వింటున్నా. సూపర్ అసలు. అమ్మ ఇంత బాగా పాడుతారు కదా, సో అంకుల్ ఏమంటారు మీతో మీ పాటలు విన్న తర్వాత? చాలా సంతోషిస్తారు. ఒక భార్య ఎంతలాగా పాడితే వినాలనిపిస్తుంది కదా. అంటే అతను అంత దీనికి బయట పాడరు కదా, మనసులో చాలా సంతోషిస్తారు ఉంటది లోపల. అంటే బయట మీరు పాడుతుంటే బయటకు వెళ్ళి కూర్చుంటాడా లేకుంటే ఇంట్లోనే కూర్చుంటారు? ఓకే. సో అంటే ఎంకరేజ్మెంట్ ఉంటుందా, మంచిగా పాడు అని చెప్పేసి ఉంటుంది? క్రాంతి నేను పాడేటప్పుడు మాకంటే అతనే కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతారనమాట, ఓకే బాగా పాడాలి అని. మాకు ఎంకరేజ్ బాగా ఆయన వల్ల నేను ఇంతవరకు వచ్చింది. కానీ అంకుల్కి అంటే 4 years బెడ్ రెస్ట్లో ఉండే అంకుల్కి అట్లా జరగంగానే కొంచెం మీకు కూడా భయం అనిపిస్తుంది, అంటే ఫ్యూచర్ ఎట్లుంటుందో, ఏం చేయబోతున్నావు అని చెప్పేసి. అట్లాంటి భయాలు ఉండేనా మీకు యాక్సిడెంట్ అయినప్పుడు? చాలా.
ఓకే. చాలా బాగా చెప్తాను కదా మరి, అమ్మ నాన్న సపోర్ట్ వల్ల నేను కొంచెం ధైర్యంగా ఉండగలిగాను, అతనికి ఇంతవరకు తీసుకొని రాగలిగాను. నేను ఏమీ లేని పరిస్థితిలో, తిండికి కూడా లేక ఉన్న పరిస్థితిలో చిన్న చికెన్ కొట్టు పెట్టుకున్నాను. ఓకే. చికెన్ కొట్టు పెట్టుకొని అలాగా ఆయన చూసుకుంటూ అమ్మ నాన్న సపోర్టు అలాగే ఇక్కడే ఉండిపోయాను ఇంక అప్పటి నుంచి. ఓకే. అంటే ఇప్పుడు చికెన్ కొట్టు ఉందా? ఉంది. సో అంటే ఈరోజు క్లోజా? ఈవినింగ్ సాయంత్రమే తీస్తాను, ఎందుకంటే తెల్లవారు బేరాలు ఎట్టుండవు. ఆహా, ఓకే. సాయంత్రమే ఉంటాయి. సాయంత్రం ఉంటాయి. ఓకే. రోజు ఎన్ని కోళ్ళు కట్ చేస్తారు? అంటే వారం బట్టే ఉంటుంది. ఓకే. మంగళవారం ఒక 2-3 ఎలాగ అవుతాయి, ఆదివారం ఒక 5-6 ఎలాగ అవుతాయి. పెద్దగా ఉండదు బేరం, ఎందుకంటే అంతే. అంతే, ఓకే. సిటీ కాదు కదా. అంటే లాభం ఎట్లా ఉంటుంది ఒక్క కోడిని కోస్తే? లాభం అంటే ఒక 40 రూపాయలు వస్తుంది ఆ కోడి కొడితే. అంతే. 40 రూపాయలు, ఇంకా ఇదైతే ఒక 50 రూపాయలు అలాగ. కాదు, ఇప్పుడు సండే రోజు మీరు 5 కోళ్ళు అమ్మితే 250 మీకు వచ్చే లాభం. అంతే అంతే. అంతే. అయ్యో, అదే సిటీలో అయితే అసలు ఫుల్. సో అంకుల్ ఇప్పుడు మేస్త్రి పనికి వెళ్తా ఉన్నారా? అంటే కొంచెం హెల్త్ బాగున్నప్పుడు వెళ్తారు, కొంచెం కాలు ఏమైనా నొప్పి అనిపిస్తే ఉండిపోతారు. అలా టైం అప్పుడే నాకు కొంచెం మైండ్ అప్సెట్లో అయిపోతాను. ఇటు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, ఇంకా ఇంట్లో చూసుకోవాలి, అలాంటప్పుడే కొంచెం నేను అందుకే పాడలేకపోతాను. ఓకే. అంటే పెళ్లి కాక ముందుకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉండే? పెళ్ళి కాకముందు కూడా వ్యవసాయం పని చేసేదాన్ని. ఓకే. ఏమేం పనులు వచ్చు మీకు వ్యవసాయం? అంటే పత్తి ఉంటుంది కదా, పత్తి పని చేసేదాన్ని. ఓకే. సో అంటే వ్యవసాయంకి వెళ్ళేటప్పుడు పాటలు పాడతారు, వ్యవసాయ పాటలు. అవి అమ్మ పాడుతుంది. మీకు రావా అవి? నాకు అవి రావు. ఓకే. సో ఇంకోటి, మీరు పాడిన పాటలలో నాకు కొంటే చూపుతో ఆ సాంగ్ చాలా ఇష్టం, ఒక్కసారి పాడండి అమ్మ. మాటరాని మౌనం. మాటరాని మౌనం మనసే తెలిపే ఎద చాటు మాటు గానం కనులే కలిపే ఈ వేళ కళ్ళు రాసి నీ కళ్ళు రాసి ఒక చిన్ని కవిత ప్రేమేదేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినవే. సూపర్. అసలు మీరు పాడుతుంటే నేను అందుకుందాం అనుకుంటా, అసలు అందుకోలేకపోతున్నా. కానీ ఇంత బాగా పాడుతున్నారు కదా, బయటికి వెళ్తే జనాలు ఎట్లా ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు చికెన్ కొట్ట దగ్గరికి వెళ్తారు, సో అక్కడికి వచ్చే వాళ్ళు అడుగుతారా? అడుగుతారు, అదొకలా చూస్తారు. ఓకే. బైక్ మీద అక్కరా పాటలు పాడిన అక్కరా అని. ఓకే. సో అంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత అంకుల్ మీరు అంటే చెన్నై పెళ్ళి అవ్వగానే చెన్నైకి వెళ్ళిపోయారా, లేకుంటే ఎట్లా? ఒక 5 సంవత్సరం తాగాక. సంవత్సరం తర్వాత అంటే పెళ్ళి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు యాక్సిడెంట్ అయింది? పెళ్ళి అయిన 1 సంవత్సరం తర్వాత అయిపోయింది. సంవత్సరం తర్వాత యాక్సిడెంట్ అయింది. సో పెళ్ళి అయినప్పటి నుంచి ఇంకా నీకు మొత్తం మీకు అన్ని కష్టాలే, ఇంకా మొత్తం కష్టాలే. పెళ్ళి 1 సంవత్సరం అయింది, క్రాంతి నాకు ప్రెగ్నెంట్తో ఉన్నాను. ప్రెగ్నెంట్తో ఉన్న టైంలో అతనికి యాక్సిడెంట్ అయిపోయింది. అంటే మీరు సినిమాలకు వెళ్ళలే, ఎక్కడికి వెళ్ళలే అస్సలు? అంటే ఎప్పుడైనా థియేటర్లో మూవీ చూసిరా? చాలా తక్కువ వచ్చి వస్తాను. ఓకే. మీకు ఏ సినిమా అంటే ఇష్టం? నాకు ఏంటంటే ప్రభాస్ గారి ఇష్టం. ప్రభాస్ గారిది ఇష్టమా? ఓకే. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? మా అబ్బాయే. మీ అబ్బాయే. సో అంటే మీ అబ్బాయి వల్లనే ఇదంతా వచ్చింది కాబట్టి, సో మీ అబ్బాయి వల్లనే ఇదంతా వచ్చిందని అంటారు, అంతేనా? అంతే. ఎందుకంటే ఒక పాట పాడలేకపోయినా కూడా, ఎందుకు పాడవు నువ్వు, దేనికి పాడవు, పాడమ్మా కనీసము ఆ పాడి వరకు కూడా నన్ను ఇంకా నా వెనకాలే ఉండి, అమ్మ నువ్వు పాట ప్రాక్టీస్ చేయవా, ఇంతో పనులే చూసుకొని చెయ్యమ్మా, ఈరోజు పాట పెట్టాలి, ఇలాగా గంట చెప్తూనే ఉంటాడు నాకు. నేను పనులు పడి నేను అసలు పట్టించుకోను. ఇంకా అబ్బాయి వల్లే నేను అలా పాడమని చెప్తాడు, పాడిస్తాడు. ఓకే. అంటే ఇంత కష్టాలు పడ్డా మీరు, సో అంటే ఇదంతా ఓవర్కమ్ చేసేసి ఇప్పుడు మంచి పాటలు పాడుతూ ఉన్నారు, చాలా బాగుంది. అంటే రీసెంట్గా ఎవరో శారీస్ కూడా పంపించడం జరిగిందంట. సో ఇంతమంది మీకు అభిమానులు అయ్యారు కదా, సో అంటే ఎవరన్నా ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారా, అమ్మ మీతో మాట్లాడాలని? అంటే నాకు సికింద్రాబాద్లోనే ఒక ఆమె నాకు కొంచెం ప్రమోషన్ కోసం చీరలు పంపింది, ఆవిడ కూడా నాకు. ఓకే. ఆవిడకి చాలామంది కాల్ చేస్తారట ఆవిడకి, అంటే ఈ నెంబరు ఆవిడ అనుకుని ఆవిడకి చేసి, అమ్మ ఆవిడ చెన్నై నుంచి కూడా చేస్తానంట, ఆవిడతో మాట్లాడాలని. ఆవిడ ఇవ్వట్లేదు అట్లా నెంబర్, ఎందుకంటే నెంబర్ అందరికి ఇస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ఇవ్వకుంటున్నారు. ఓకే. మీకు ఇష్టమైన సాంగ్ ఏది? నాకు ఇష్టమైన సార్ నేను గాలి గోపురం పాడు. అవునా, ఒకసారి.
ఇష్టం అంటే మరి పాటలు పాడుతుంది కాబట్టి ఆటోమేటిక్ అన్ని ఇష్టం అవుతూనే ఉంటాయి మరి ఇంకా. నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చేవాలే ఈ క్షణం, నేను తెల్ల కాగితం నీవు పెట్టె సంతకం కోరుకున్న ఈ దినం, ప్రేమకు దేవత నీవని తెలిసి నా మది నీకొక కోవెల చేసా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా, నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చేవాలే ఈ క్షణం. సూపర్. సో అంకుల్ కోసం పాడిరు ఈ పాట. అంకుల్ పాడు. సో అంకుల్కి ఇష్టమైన సాంగ్ ఏది? అంకుల్కి ఏంటి ఇష్టం ఉండదు. ఏది ఇష్టం ఉండదా? సో అంటే జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ చాలా మందికి ఇష్టం పాట. జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ. ఆకాశం ఏనాడది జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యాన వివరమైనది ఎన్నాళ్ళైనా, నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యాన వివరమైనది ఎన్నాళ్ళైనా, ఉండేలేక ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే, నా రేపటి అడియాసల రూపం నీవే, దూరాన ఉన్నా నా తోడు నీవే, నే దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీవే నీవే, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. సూపర్ అసలు. సో అంకుల్తో మాట్లాడాలనుకుంటున్నా, అంకుల్ని పిలుద్దామా? పిలవండి. ఏమని పిలుస్తారు మీరు ఇంట్లో? మాయ అని పిలుస్తా. మాయ అని పిలుస్తారా? పిలవండి ఒకసారి. మాయ రామయ్య. సో మొత్తానికైతే మీ మామయ్య గారిని మీరు పిలవడం జరిగింది. సో బావ అని పిలుస్తారా మామయ్య అని పిలుస్తారా? మావయ్య అని పిలుస్తారు. సో మంచి పేరు వస్తుంది, మంచిగా పాడుతున్నారు, సోషల్ మీడియాలో మొత్తం హల్చల్ క్రియేట్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషమా? సో మీది లవ్ మ్యారేజ్ అంట కదా? సో ఎప్పుడు చూసిరు అంటే అమ్మని? ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి నా ముందే పెరిగింది. ఓకే. సో అంటే అప్పుడే అనుకున్నారా పెళ్లి చేసుకోవాలని? లేదా? సో అంటే అంటే అమ్మ గురించి మీరు మీ అమ్మ నాన్న వదిలేసి రావడం జరిగింది కదా? సో అంటే మీ అమ్మ నాన్నల కంటే ఎక్కువ అని ఎట్లా ఎందుకు అనిపించింది? ఎందుకంటే మరి అప్పుడు అనిపించింది. అప్పుడు ప్రేమనా? ప్రేమ ఇష్టపడ్డా. సో ఇష్టపడ్డా కాబట్టి పెళ్లి చేసుకుందామని చెప్పేసి. అంటే అమ్మ నాన్నని ఒప్పేయడానికి ట్రై చేసిరా? ట్రై చేసి కానీ ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు. ఓకే. సో అంటే అమ్మ మీద ప్రేమతోటి మీరు రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకొని చెన్నై వెళ్ళిపోయారు. చెన్నై వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయింది అన్నట్టు విన్నా. సో అప్పుడు ఎవరన్నా మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తారా మీకు? నాకు ఎవరు చేయలేదు. చేయలేదు. మా ఆడికి ఫోన్ చేస్తే మా ఆడే వాళ్ళ అన్నగారు తీసుకుని వచ్చింది. ఓకే. సో అంటే ఆ ఫ్యామిలీ ఎవరు మిమ్మల్ని చూడలే ఇంకా? తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వైజాగ్ కేజెచ్లు జాయిన్ అయ్యా. అప్పుడు మా నాన్న మా అమ్మ అలా వచ్చారు. ఓకే. సో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకా? ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది ఇంకా? గాయం ఉంది, కాల్లో గాయం. ఓకే. ఒకసారి చూపిస్తారా? చూపించరా? గాయం. ఓకే. అబ్బా గాయం ఉంటుంది. అది డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమంటారు. మరి రెస్ట్ అంటే మాకు మరి అవ్వదు కదండి. అంటే పిల్లలు చదువు మరి మాకు తినడానికి కాదు. ఇప్పుడు నేను 4 సంవత్సరాలు బెడ్ రెస్ట్లో ఉన్నారు అంటే మొత్తం క్యూర్ అయిపోయింది అనుకుంటున్నా. అప్పటి నుంచి అక్కడ కూర్చుంటే మొత్తం తగ్గిపోయిందేమనుకున్నా. అతనికి నరాలు వీక్, అది బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. డాక్టర్లు చెప్తారు ప్రాబ్లం ఎప్పటికైనా మీ ఆయనకి ప్రాబ్లమేనమ్మా, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. ఆపరేషన్ మొత్తం ఈ 2 కాలు చేసి నరాలు ఎక్కడైతే చుట్టుకొని అవన్నీ తీసేశారు. ఆయన కూడా చిన్న చిన్న ఉన్నాయి కదా, అవి పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఎప్పటికైనా ప్రాబ్లమేనా అని చెప్పారు డాక్టర్. సో అంటే ఇట్లా హెల్త్ బాగాలేకున్నా అని, కాలు బాగాలేకున్నా అని పనికి వెళ్తారు. వెళ్ళకపోతే మరి మాకు వెళ్ళకపోతే మరి అబ్బాయి చదువు మాకు తిండక ఎలాగా. ఓకే. మాకంటే ఏం ఆస్తులు లేవు కదా. కాదు నొప్పి రాదా? వస్తుంది. టాబ్లెట్ వేసి ఓకే. బాగా నొప్పి వస్తుంది. కానీ నొప్పి వస్తుంది మనం చేయలేము. తిండా కావదు కదా అబ్బాయి చదువు. ఓకే. కానీ అసలు మీరు గ్రేట్ అసలు. ఎందుకంటే ఇప్పుడు నేను కాల్ చూస్తేనే నాకు ఎట్లనో అనిపించింది. అంటే ఇంకా పట్టీలు ఉన్నాయి, పట్టీలు ఉండి కూడా మీరు పనికి వెళ్తున్నారంటే అసలు
ఇలా ఆ గంట నిల్చుందంటే కాలల్లో వాస్తారు. మ్మ్. ఇప్పుడు మీరు ఆ మేస్త్రి పనికి వెళ్తున్నారా? సో అక్కడ మొత్తం నిల్చునే చేయాలి కదా, మరి కష్టం కదా. కష్టం మరి. ఏంటంటే మెయిన్ ఫుడ్ సదుపాయం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉన్నానండి. ఓకే. సదుపాయం పర్వాలేదు, బాగుంటుంది. ఓకే. మెడిసిన్ వేసుకుని పనికి వెళ్ళడం. ఓకే. పనికి వెళ్ళకపోతే అవదు కదా. ఇప్పుడు మీ భార్య పాట పాడుతుంది కదా, ఎప్పుడన్నా అడిగిరా ఒక మంచి పాట పాడు నా కోసమని? నేనేం అడగను. ఇప్పుడు అడగండి ఏదన్నా పాట. సరే మీ ఆయనకు డెడికేట్ చేస్తూ ఏదన్నా ఒక మంచి పాట పాడండి మీ ఆయన కోసం. గమ పమ రి గమ సరి గరి సని సా ని సరి పమ ప గమ రి గరి సని సా మ పమ ప గమ గమ రి గమ గరి రి స రి రి మ మ ప ప రి మ పని ప మ ని స గై పన్ను గట్టు పరు భరణ భరణ పనియా దీవాని గై పన్ను గట్టు పరు భరణ భరణ పనియా ఓ నేనుక తేరి పాని సమురు చెట్టి హోయ్ రే హెరనియా జుమ్ జర నర 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 జర నర 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 బని రే బని మే తేరి जोगनिया गर्मोरे परदेसिया आओ पधारो पिया गर्मोरे परदेसिया आओ पधारो पिया. సూపర్. అసలు కాదు, మీరు తమిళ పాటలు వచ్చా? రావా? తమిళవి రావు? కన్నడ, హిందీ? హిందీ రాదు, కానీ అది నా పాటకు మీనింగ్ ఏంటి కూడా నాకు తెలియదు. కానీ మీనింగ్ ఏందో తెలియదు, సంగీతం రాదు, అయినా కానీ అసలు సంగీతం పాటలు చాలా బాగా పాడుతున్నారు కదా. సో అంటే ఎన్ని రోజులలో ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది మీకు? ఈ పాట అయితే ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేశాను. ఓకే. ఎందుకంటే పెద్ద సంగీతం ఉంది కదా, అది హిందీ. సో అందుకని చెప్పేసి ఎక్కువ ప్రాక్టీస్ చేసారు. సో ఎప్పుడైనా మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఓకే. ఎప్పుడు, ఎందుకు? ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎప్పుడు ఎందుకంటే మా ఆయన హెల్త్ ప్రాబ్లం వల్ల, బాబు చదువు, ఈ రెండిట్లో నేను చాలా సతమతం అవుతాను. కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నాయి కదా, దానివల్ల చాలా ఒకరోజు ఏడడం లేదు, ఇది ఎప్పుడో నేను బాధపడుతూనే ఉంటాను. ఓకే. ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. సో అంకుల్ మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయా? మరి చెప్పండి, ఏం కాదు. బాధ ఉంటుంది మరి ఎవరికి, మరి ఎందుకంటే మనకేం ఆస్తులు లేవు కదా. చెప్పినట్టే. మీరు కూడా పాటలు పాడతారా? పాటలు రావా? సరే, మీరు అప్పుడు ప్రపోజ్ చేసుకున్నారా? నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పిరా? అలాంటిదేం లేదు. ఓకే, అట్లాంటివి ఏం లేదా? నేనైతే చెప్పారు. మీరెళ్ళి చెప్పిరా? ఏం చెప్పారు? ఇష్టమని చెప్పాను. ఓకే. సో ఇక్కడ నుంచి ఏం చెప్పారు? యాక్సెప్ట్ చేశారు. ఓకే. కానీ మీరు అంటే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాల్సిన ఆ సమయంలోనే యాక్సిడెంట్ అవ్వడము, ఇదంతా అవ్వడము జరిగింది కదా. సో మీ బ్యాక్ బోన్స్ ఎవరు, మీకు సపోర్ట్ ఎవరు అని అంటే ఏమని చెప్తారు? అమ్మ నాన్నల సపోర్టేనా? అంతే. సో వాళ్ళు కాకుండా ఇంకెవ్వరు లేరు? ఎవరు లేరు. ఓకే. వాళ్ళు ఉండబట్టే నేను ఇక్కడ ఉన్నాను. సో పెళ్ళైన కొత్తలో సినిమాకి తీసుకెళ్ళండి అంకుల్ ఎప్పుడైనా? శివపుత్రుడు సినిమా. శివపుత్రుడు కూడా? ఓకే. శివపుత్రుడు సినిమా తీసుకెళ్ళాడు ఫస్ట్ టైం మనం చూసింది ఆ సినిమా. ఓకే. లవ్ చేసుకున్న తర్వాత నాకు బాగా గుర్తుంటుంది. సో అందులో ఒక పాట ఉంటుంది మరి, ఇది తెల్ల తెల్లని చీర అని. శివపుత్రుడు ఇది సూర్య, అది శివపుత్రుడు కాదు, సూర్య సినిమా ఉంటది కదా పిచ్చోడ్ల, శివపుత్రుడు. అది దేవపుత్రుడు. దేవపుత్రుడా? ఓకే. ఓకే. శివపుత్రుడు అని. ఓకే. పిచ్చోడ్లాగా అక్కడ యాక్టింగ్ చేస్తారు సూర్య. ఓకే. ఓకే. సో ఆ మూవీ. సో అంకుల్కి ఇష్టమైన పాటలు ఇంకేమైనా ఉన్నాయా? అంకుల్కి ఇష్టమైన పాటలు ఏం లేవు. సో మీ అబ్బాయితో మాట్లాడదాం, మీ అబ్బాయిని ఒకసారి పిలుద్దామా? ఓకే. క్రాంతి. సో ఈయన కనిపిస్తున్నాడు కదా, ఈయననే క్రాంతి. సో ఫేస్ కనిపించొద్దు ఈరోజు, నా హెయిర్ బాగాలేదని చెప్పేసి గొడుగడ్డం పెట్టుకుంటున్నాడు. అంతేనా క్రాంతి? లేదని అంటాడు. సరే, నువ్వు కనిపించకుండా నాకు పాట కావాలి, ఇట్రా. నువ్వు కనిపించకు, ఇగో వెళ్ళిపోతా ఉన్నాడు చూడండి. సరే. సో కొంచెం ఆయనకి సిగ్గుందంటే కెమెరా ముందు రావడానికి కొంచెం ఫియర్ ఉందన్నమాట. సో ఫియర్ ఉందన్న వద్దు అని చెప్పేసి అంటున్నాడు. వీళ్ళమ్మ అంటే ఈ స్టేజ్కి రావడానికి కారణం మొత్తం క్రాంతి. ఎందుకంటే వాళ్ళ అమ్మ దగ్గర ఈ టాలెంట్ ఉందని చెప్పేసి వాళ్ళ కొడుకే గుర్తించడం, దాని తర్వాత వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేయడం, అమ్మ ఇలా కాదు ఇలా అని చెప్పేసి నేర్పించడం. సో అవన్నీ రీల్స్ చేయడం, అదంతా అబ్బాయి కష్టపడి చేస్తూ ఉన్నాడు. సో కానీ కెమెరా ముందుకు రాలేనన్నా ఏమనుకోవద్దని చెప్పేసి అనే వరకు సరే అని చెప్పేసి అన్నాం. ఓకే. నమస్తే. పేరు?
ఆదినారాయణ నమస్తే. అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. సో అంటే అమ్మ గురించి మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది, అంటే పాటలు అమ్మ బాగా పాడుతుంది అని చెప్పేసి. అమ్మనేనా? ఓకే, పాటలు పాడతారా? ఓకే, మంచి పాట ఏదన్నా ఓకేనా? నేను ఈడికి వస్తాను మధ్యలోకి. ఏదైనా పాట పాడండి. ఇక మన ఓకే, ఇంత బాగా పాడుతున్నారు కదా మీరు పాటలు. సో ఎక్కడ నేర్చుకున్నారు పాటలు? ఎవరెవరో పాడే పాటలు విని అవి విడిచిపెట్టకుండా మైండ్లో పెట్టుకొని ఆ పాట వాళ్ళు పాడారు, ఆ పాట నేను పాడాలి అనే ఆలోచన మీద ఆ పాట మీద అలాగా పాడేదాన్ని. ఓకే, అంటే మీరు పాటలు పాడుతారు కాబట్టి మీ కూతురికి అలాగా చిన్నప్పటి నుంచి మా పిల్ల చదువు లేకపోయినా అమ్మ దేవుడు బైబిల్ చదువు అంటే నేను పాడిన పాట నా వెనకాల ఇంతింత అప్పుడు నా చెంగు పట్టుకొని ఏ పాట పాడితే ఆ పాటే పాడేసేది ఆ పిల్ల. కానీ ఎన్నో రోజులు నా పిల్లని ఎక్కడో పంపించాలని ఎన్నో ఆశలు పడ్డాను, ఎందరికో సహాయం కోరితే ఎవరు పట్టించుకోలేదు. మా స్థితిగతులు ఇంతే అనుకున్నాను. మరి నా బిడ్డ ఎక్కడో విని మా అమ్మని పెట్టాలని ఆశతో మా మనవడు మా పిల్ల వాళ్ళ బాబు ఆ పాట విని ఇన్స్టాగ్రామ్లో పెడితే మా పిల్లకి ఇంతవరకు వచ్చింది. ఆ పాటలు విని మా పిల్లకి ఎంతోమంది గౌరవ చిన్నలు పెద్దలు వృద్ధులు యవ్వనస్తులు అందరూ కూడా సహకరించి ఈ స్థాయికి తెచ్చిన వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనాలు తెలియపరుచుకుంటున్నాను. కాదు, ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఎవరు నేర్పించారు ఇదంతా మీకు ఇట్లా మాట్లాడాలి? అలాగే నేను చాలా ఎవరితోనైనా మాట్లాడగలను. చదువు లేదు, సంతకం లేదు, ఏని ముద్రే కానీ ఏ పాట అయినా పాడగలను, ఏ మాట అయినా అడగలను. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలో అది గుర్తింపు. నాకు 3 కూతుర్లు, నాకు కోట్లకు విలువైన మనవళ్ళు ఇచ్చాడు. ఇంక ఈ భూమి మీద నాకు ఏ సంతోషం లేదు. నా బిడ్డలతో వారిని చూసుకొని ఆనందంగా మరణించినే పర్వాలేదని నా బిడ్డల కోసం ఆశపడుతున్నాను కాబట్టి నా బిడ్డ ద్వారా నా బిడ్డలకు కూడా గౌరవము, ఎంతో మర్యాద, ఐక్యత, ఆనందం, సంతోషము ప్రజలంతా కూడా ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఓకే, ఒక్కసారి ఇక్కడ రండి. అంటే అమ్మగారు లాగా లేదు, మీ సిస్టర్ లాగా ఉంది. పక్కన నిల్చుంటే వీళ్ళు కూడా చెప్తారు మన వ్యూవర్స్. సో వీళ్ళిద్దరిని చూస్తుంటే అంటే తల్లి కూతురు, సో వీళ్ళిద్దరు, కానీ వీళ్ళిద్దరిని చూస్తుంటే సిస్టర్ లాగా అనిపిస్తున్నారు, అక్క చెల్లెల్లాగా. ఒకసారి గమనండి, అంతేనా? మరి ఇంకేం చెప్తాను. ఓకే, పాప ఎంత స్థాయికి వచ్చిందంటే తల్లిదండ్రులకు కావాల్సిన సంతోషం అదే కదా. ఈరోజు డబ్బు ఉంటుంది పోతుంది. అయితే అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా పాటలు పాడతారంట. ఒక పాట ఏదన్నా నేను చూడగా చిన్నదే గొంతు సవరిస్తుండు. నిన్ను చూడగా నేనుండలేను, నిన్ను చూడగా నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడగా నేనుండలేను. కాదు, ఫ్యామిలీ మొత్తం అసలు సింగర్స్ ఉన్నారు కదా, చాలా బాగా పాడుతున్నాడు. సో అంటే ఈయనేమో సినిమా పాటలు, అమ్మనేమో జానపద గేయాలు మొత్తం పాడుతుంది. ఇంకోటి ఏదన్నా నాకు ఇష్టం అంటే నాకు ఇంకా మీరు పాడుతుంటే నాకు ఇష్టంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏదన్నా మంచిది సాపల్లో గెలించావా సంబసిముడన్న. మీరిద్దరు కలిసి ఏదన్నా పాట పాడతారా? ఏదన్నా మీకు ఇష్టం వచ్చి
ఓకేనా? సో తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి ఒక పాట పాడుతున్నారు, చూద్దాం. గట్టు మీద పొయ్యెట్టి గాజులోడన్నయ్యా, గాజులు పాకం తీసి గాజులోడన్నయ్యా, పొట్ట మీద పొయ్యెట్టి గాజులోడన్నయ్యా, పూసల పాకం తీసి గాజులోడన్నయ్యా. చాలా బాగుంది, ఇంకో పాట కావాలి. ఇంకోటి ఏదన్నా ఏం పాట ఇంకొంది. నువ్వు ఇంత మంచోళ్ళని వదిలేసి వీళ్ళలో ఎంత టాలెంట్ ఉంది సార్ వీళ్ళ దగ్గర. ఓకే, ఇంకా ఇంకా పాడొచ్చు కదా ఏదన్నా. అది చాలా బాగుంది. కాదు పాడుతుంటే వీళ్ళు ఇంకోటి. అమ్మ మీ పేరు? నమస్తే, సరస్వతి. నమస్తే అమ్మ. సో అంటే వీళ్ళు పాటలు పాడుతుంటే మీరు వింటుండే వింటామండి. ఎట్లా అనిపిస్తుంది? నాకైతే మంచిగా ఊపు వస్తుంది. వాళ్ళు పాడితే మాకు హుషారు వస్తుంది. అస్సలు నిజంగా చాలా బాగా పాడుతున్నారు. చాలా బాగా పాడతారు. మాకు తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి మా పాప అయితే చర్చిలో పాడిది, సినిమా పాటలు గట్రా పాడిది, కానీ మరి తనకి ఎవరు బయటకు తేలేదు. ఓకే, ఆమె మాత్రం ఉడుపులకి గొప్పులకి అన్నిటికి వెళ్ళి జానపద గీతాలు గట్రా పాడుతుంది. ఓకే. మంచి సింగర్ అండి, వాయిస్ కూడా బాగుంటది. కాదు, ఒక్క సాంగ్ పాడంగానే నాకు ఇంకా సాంగ్స్ పాడిపోయాలని అందరూ కూడా ఆవిడ చేత పాడించుకో. పాడు. ఏడడ్ల నూనెమ్మ ఉయ్యాలు. అందులో ఏమైనా కామెడీ ఉందా? ఏంది అన్నట్టు? ఇంత కదా పిల్లకి 7 అట్ల నూనె నూనె కొంచెం జుట్టుకి జుట్టు ఎంత కద్దు, దానికి 7 లీటర్ల నూనె. ఆడు ఎక్కడ రాస్తాడు? ఆడు ఇన్ని రోజులు రాయగలడు ఆ ఇంటికి. అందుకంటాడు చిన్న నూనెకి 7 ఏడట్ల నూనె అంటే దానికి చిన్న పిల్లకి ఇంత ఆయిల్ పెట్టాలి అని అర్థం. సో అంటే అట్లాంటి పాటలు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? చాలా టాలెంట్ ఉంది. తుమ్మిదో కానీ అసలు గ్రేట్ అమ్మ, నేను నిజం చెప్తున్నా. నిజంగా అసలు నువ్వు ఎంత బాగా పాడుతున్నావు, బాగా ఆడుతున్నావు అంటే మాటలు కూడా. సో ఓకే, కానీ చాలా బాగా పాడుతున్నావు, నేను నిజం చెప్తున్నా. ఎన్ని చాలా బాధలు బాగా. ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా చాలా యాక్ట్. నాకు నా మనవలు చూసి నాకు సంతోషము ఆనందము చూసి బంగారం నటి తమ్ములకి ఇచ్చాను. 2 కూతుర్లే, భర్త దేవుళ్ళ చూసుకుంటాడు. నా మాటే మాట, నా పిల్లలకి ఇచ్చి చేస్తుంది. అంత కలిసి వస్తుంది. యాక్టివ్ అటు ఇటు తిరుక్కొని పాడుకొనే ఉంటది. ఓకే, చాలా యాక్టివ్ పాడుతుంది. ఆవిడకి అలసట్లేదండి, అలసట్లేదు. ఎంత యాక్టివ్గా ఉంటుంది. ఆమెలాగా మేము కూడా ఉండలేము. కూరగాయలు అమ్ముతారా? కొంచెం కూరగాయలు తెచ్చుకొని అమ్ముకొని అలాగా మా పిల్లలు మా దగ్గర ఉన్నారు. పిల్లలు సుత్తి చదువుకున్నారు. ఏమి లేదు, కష్టపడతాను పిల్లల కోసం. చాలా చాలా కష్టపడతాను పిల్లల కోసం, పోషకర్తన కోసం. ఇగో మీలాంటి కష్టపడే వాళ్ళకి అంటే మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, లేదు, కానీ దేవుడు ఏదో ఒక మనకు ఏ రూపంలో అయినా కానీ మనకు మన దగ్గర టాలెంట్ ఉంది. ఇప్పుడు మీ కూతురు రూపంలో బయటకు వచ్చింది ఆ టాలెంట్, ఆ తర్వాత ఇప్పుడు మీ రూపంలో బయటకు వచ్చింది. నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, పక్కా మీకు ఛాన్స్లు వస్తాయి. నా సైడ్ నుంచి కూడా నేను ట్రై చేస్తాను. దేవుని దయ, అమ్మలాగా ఉన్నానని మీ దయ కూడా ఉండాలి. పాట పాడితే కాదు, దానికి కూడా మీరు కష్టపడాలన్న ఆనందం దయించుకొని, ఇంకా అది దేవుని చిత్తం మీద. థాంక్యూ సో మచ్ అమ్మ. కానీ అమ్మ మాత్రం చాలా బాగా పాడింది. పాడుతుంది అసలు అంటే అమ్మ దగ్గర నుంచి మీకు అదే ఫస్ట్ సింగర్. ఓకే. సో అమ్మ మీరేమైనా పాట పాడతారా? వచ్చా?
ఎందేశలందితేవు సుందరిదనానే నా కలికి అర నిమిషమాగలేను ఎందేశలందితేవు సుందరిదనానే నా కలికి అర నిమిషమాగలేను నేనేకో జాములు లేసినాను ఏరు పూసుకొచ్చినాను ఏకో జాములు లేసినాను ఏరు పూసుకొచ్చినాను గెడ్డోరా పెద్ద మడి బెడ్డలీడ దున్నినాను ఎందేశలందితేవు సుందరిదన నే నా కలికి అర నిమిషమాగలేను వస్తున్నాను రిగండ వస్తున్నాను నీ మిరపకాయ చల్దన్నం తెస్తున్నాను వస్తున్నాను రిగండ వస్తున్నాను నీ మిరపకాయ చల్దన్నం తెస్తున్నాను నేనేకో జాములు వేసినాను ఆవలివలు తుడుచుకొని ఆవుక్కుడు తెట్టుకొని బాబుకు పాలెట్టుకొని సావుకారికి మంచి చేసి సామలల్లో పట్టుకొని వస్తున్నాను రిగండ వస్తున్నాను నీ మిరపకాయ చల్దన్నం తెస్తున్నాను ఈ ఆకలి కూటి గండను నొగ్గి చాకలోడికి పోదుమంటే ఆకలి కూటి గండను నొగ్గి చాకలోడికి పోదునంటే మారు మనవు పోదునంటే మంచి మగుడు దొరకలేదు వస్తున్నాను రిగండ వస్తున్నాను నీ మిరపకాయ చల్దన్నం తెస్తున్నాను సూపర్ అసలు కాదు మొత్తం ఫ్యామిలీ పెడుతున్నారు కదా. సో మీరిద్దరు కలిసి ఏదైనా పాట పాడతారా రాదా? ఓకే సరే మన ఇల్లు చూద్దాం పదండి. సో అంటే ఇల్లు చిన్నగా ఉన్న హృదయం మాత్రం చాలా పెద్దది. అంటే మనం చూస్తుంటే అర్థమైపోతుంది. అంటే ఇంత మంచిగా ఉన్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు. అంటే మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. అట్లా కాకుండా ఎంత ప్యూర్ సోల్ తోటి మాట్లాడుతున్నారు మనకు అర్థమైపోతుంది. సో లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదేనమ్మా మన సామ్రాజ్యం, అంతేనా? నేను నిజం చెప్తున్నా, చిన్న ఇల్లు అయినా చిన్న కుటుంబం అయినా చింతలేని కుటుంబం. ఎంత బాగుందంటే నాకు, నేను నిజం చెప్తున్నా, మీ ఇంటికి రావడం, మీతో మాట్లాడడం, ముఖ్యంగా అమ్మతోటి పాటలు పాడడం, అంటే అమ్మ పాటలు పాడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. నిజం చెప్తున్నా, చాలా కష్టపడ్డాను బాబు, చాలా ఇబ్బంది పడి బిడ్డని విడిచిపెట్టలేక. అదిగో ఆ బిడ్డ చిన్నప్పుడు నాకు మగపిల్లలు లేరు, పాపకి ముగ్గురు మగోళ్ళు. ఆ చిన్న పాప బాబు పుట్టిన తర్వాత మరి అల్లుడు యాక్సిడెంట్ అయ్యాడు. ఈ బిడ్డని నా చేతులకు అప్పగించి చాలా కష్టపడ్డారు. కష్టపడితే ఆ బిడ్డకి అలవాటు అయిపోయినాము, మనవడికి అలవాటు అయిపోయిన మూలన ఆ పిల్లడిని విడిచిపెట్టలేక ఆ పిల్లని తీసుకొచ్చి నాకున్నది కొంచెం గదిచ్చి వారికి పోషకర్తని బ్రతకనని చెప్పి ఆ బిడ్డలు నా పక్కన చేర్చుకొని చాలా కష్టాలు పడినా అయినా ఇప్పటికైనా కష్టాలు పడుకొని పెంచుకొస్తున్నాం. చిన్న కూరగాయల వ్యాపారం చేసుకొని అలాగ నేను నా భర్త కలిసి చాలా నలిగిపోతున్నాము. మా కష్టాలు దేవుడు ఏ రూపంగా తీరుస్తాడంటే అని చూశాను. ఇదిగో నా బిడ్డ మరి నా కూతురు శారద సింగర్ అనే తన కుమారుడు వల్ల నా బిడ్డ వచ్చింది. దానివల్లనే మాకు మా కష్టాలు పోతాయని మరి ప్రజలల్లా కూడా అభిమానించి మమ్మల్ని సహకరించి మా కష్టాలు తొలగించడానికి మా యందుని కనికరించి మా కోసము దేవుణ్ణి ప్రార్థన చేసి మాకు ఒక బ్రతుకుతో అవకాశం మేము బాగుండాలని మమ్మల్ని ప్రేమిస్తే చాలు, డబ్బుతో పని లేదు, ప్రేమిస్తే చాలు, మీ ప్రేమతో మేము ఉంటే చాలు, మీ ప్రేమ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఈ గది కూడా మీరే ఇచ్చిరా? పాపకి గది ఇచ్చాను, ముగ్గురు పాపలు. కిచెన్ గది ఇది. ఓకే, ఇగో ఇంకో విషయం ఏంటంటే చిన్న రూమే ఇది. ఇవి కూడా ఫస్ట్ బాగాలేకుంటుండే. సో వర్షం పడితే లోపలికి వస్తున్నానంట. సో అమ్మ అంటే మెల్లమెల్లగా తను పని చేస్తూ మళ్ళీ ఇదంతా రేకుల షెడ్ ఇది. అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఫుల్ వేడి ఉంటుంది ఇంట్లో. సో చిన్న రూమ్ మీరు చూడండి. సో ఇక్కడే బెడ్. నాకు తెలిసి అంటే క్రాంతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ముగ్గురే కాబట్టి ఇదే చిన్న రూము. ఇక పక్కనే కిచెన్ ఉంది. ఇక్కడనే మనం నిల్చొని అంతా చూపించచ్చు. ఇక్కడ బెడ్, సో ఇక్కడ వాళ్ళకి సెల్ఫ్, ఇక్కడ బీరువా, ఇక్కడ బట్టలు, సో ఇక్కడ ఈ వంట సామాన్లు, ఇగో ఇది కిచెన్. సో మొత్తం ఇక్కడే, అంటే ఒకటే రూమ్లో వాళ్ళ జీవనం ఉంది. ఒక్కసారి మీరు చూడండి. అంటే మనిషి లోపల ఎంత టాలెంట్ ఉన్నా కానీ లోపల ఎన్ని కష్టాలు ఉంటాయి ఎవరికి తెలియదు. అంటే పాట పాడుతుంటే అరే పాట బాగుంది, టాలెంట్ ఉందని చెప్పేసి అందరం అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళ వెనకల జీవితం, అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది మనకు ఎవరికి తెలియదు. అసలు నేను కొద్దిసేపు నిల్చుంటేనే ఫుల్ వేడి ఉంది, కానీ వాళ్ళు ఇంత వేడిలో ఎట్లుంటారమ్మా? చెట్టు కిందకి వెళ్ళిపోతాము, కష్టపడి వస్తాము, చెట్టు కిందకి వెళ్ళిపోతాము, నైట్ పూట ఇంటికి చేరుతాం, బయటన ఉండి నైట్ పూట. సో అంటే ఇంత చిన్న ఇంట్లో ఉంటూ అంటే ఇంత టాలెంట్ ఉంది. సో అంటే ఆమె నోట్లో ఆ సరస్వతి దేవి ఉంది, అంటే అంత టాలెంట్ ఉంది.
కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చూసిన తర్వాత అంటే వీళ్ళతో మాట్లాడిన తర్వాత అంటే ఇంత మంచి మనుషులతో మాట్లాడినప్పుడు మన సైడ్ నుంచి ఏదో ఒక చిన్న హెల్ప్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నా. బట్ నేను చేసేది చాలా చిన్న హెల్ప్, కానీ చాలామంది ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం మనం. అంటే అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఫోన్ల గురించి అది అని చెప్పి ఇదని చెప్పేసి ఒకటి బాగాలేకుండా మళ్ళీ అది పక్కన పెట్టి వేరే కొంటా ఉంటాం ఏదో ఒకటి, లేకుంటే ఎవరికొకరికి హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయకుండా ఉంటాం. సో అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మకి ఏదైనా హెల్ప్ చేయండి. అంటే నేను అమ్మని రిక్వెస్ట్ చేస్తాను, ఆమె బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ తీసుకొని నేను స్క్రీన్ మీద పెట్టడానికి ట్రై చేస్తాను. సో అమ్మకి ఏదైనా హెల్ప్ చేయండి, ఎందుకంటే ఇంత చిన్న ఇంట్లో ఉంటూ అంటే సో అంకుల్కి కూడా హెల్త్ బాగాలేదు, అంటే ఇంకా 4 years బెడ్ రెస్ట్లో ఉన్నా కానీ సో ఇంకా ఆయన కాలు బాగాలేదు. అంటే అంకుల్ కూడా మాట్లాడింది మీరు వినడం జరిగింది. అంటే మేము తినాలంటే నేను పనికి వెళ్ళాలి కదా అని చెప్పి. నిజం చెప్తున్నా, అసలు కాలు కూడా బాగాలేదు. ఒకసారి మీరు కాలు కూడా చూస్తే మీకు చూపిస్తా. సో కాలు కూడా బాగాలేదు. సో వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేది నా చిన్న రిక్వెస్ట్. సో నా సైడ్ నుంచి అమ్మ చిన్న హెల్ప్ అంతే కాదనకు, ఓకేనా? చిన్న హెల్ప్. సో మీరు కూడా నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నా. అంటే ఇట్లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి మనం ఏదన్నా ఒక హెల్ప్ చేయాలి కాబట్టి సో నా సైడ్ నుంచి నేను అడుగుతున్నా, శివ స్టూడియోస్ ప్రజలు ఎవరైతే శివ స్టూడియోస్ని చూస్తారో మన సబ్స్క్రైబర్స్, సో ఏదో విధంగా ఒక చిన్న హెల్ప్ చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటుంది కాబట్టి ఆ అవసరాల కోసం, అంటే ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి ట్యాబ్లెట్స్ కానీ ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళడానికి అట్లా, అదేవిధంగా మీ తోచిన సహాయం మీరు ఏం చేయాలనుకుంటారో అది చేయండి. అమ్మ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మేము స్క్రీన్ మీద పెడతాం. ఓకేనమ్మా మీకు? ఓకే కదా? సో ఫైనల్గా మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదైనా ఒక మంచి పాట. అందరూ నా బిడ్డలు కదా, అమ్మని అయిపోయి నేను వాళ్ళ కోసం. తనువు మోసిన ప్రాణమా మనసున ఆనందమా కీడు నీ దరి చేరు క్షణమే ఆగునా జీవం సూర్యరేఖల నయనమా చంద్రకాంతుల హాసమా వెలుగు పంచిన నీ తేజమునే హాయినా లోకం నీ పదం ఎగరాలి రాణింగి అంచులు దాటగా ప్రతి మదినలో ప్రేమ నింపురాధరణిక ప్రేమమయంగాక. సూపర్ అమ్మ. ఇంతకుముందు మీరు అన్నారు అంటే బిడ్డల్లాగానే ఇప్పటి నుంచి నేను మీ కొడుకుని. సో క్రాంతి కన్నా కొంచెం పెద్ద కొడుకుని అనుకో, ఓకేనా? సో నీకు కూడా కొడుకునే. సో అమ్మ పాడింది కదా, సో అమ్మ కోసం నువ్వేదైనా పాట పాడతావా, ఏమన్నా చెప్తావా? పాటలు ఏం కాదు కానీ నా గారాల కూతురు. ఓకే. నా కూతురుకి చిన్నప్పటి నుంచి చాలా ఇప్పటికైనా ప్రేమ అభిమానంతో ఈ బిడ్డ కోసం నిన్ను ఆశలు పడ్డాను. నా ఆశలన్నీ నెరవేర్చినట్లు మీరంతమంది కూడా సహకరిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఎవ్వరు సహకరించకపోయినా టాలెంట్ ఉంటే దేవుడు సహకరిస్తాడు. అదే కానీ పెద్దలు కూడా ఉండాలి కదా, వాళ్ళు కూడా సహకరించాలి, వాళ్ళ దృష్టి కూడా ఉండాలి కదా. సో చూద్దాం, మనం చెప్పడం జరిగింది కదా, ఎవరన్నా వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తే కొంచెం బాగుంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే నేను అక్కడ నుంచి వస్తున్నానగానే మీరు పనులన్నీ వదులుకొని నా కోసం ఇంటి దగ్గర ఉండి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. నా శివ స్టూడియోస్ త్రూ నేను ఒకటే కోరుకుంటున్నా, ఇట్లా మీరు పాటలు మంచిగా పాడి మూవీలో పాటలు పాడాలి, అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండే మీ అబ్బాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.